నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో గవర్నమెంట్ కంపెనీలు ఒక 1 ఇయర్లో ఎంత రిటర్న్స్ వచ్చినాయి అనే దాని మీద ఈ ఎపిసోడ్లో ఉన్నాయి. ఒక 6 కంపెనీలు, 6 కావు, ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. అవన్నీ ఏంటిదో నేను చూపిస్తా, మీరు ఏం చేయాలనేది చూద్దాం. ఇది 117% ఎండి మజగాన్ డాక్. ఈ మజగాన్ డాక్ ఇక్కడికి వెళ్తున్నా, మీరు ఇక్కడ సెర్చ్ కంపెనీకి వెళ్ళాలి. మజగాన్ డాక్ కొట్టండి, మజగాన్ డాక్ క్లిక్ చేయండి. ఈ మజగాన్ డాక్ క్లిక్ చేస్తే ఇయర్లీ హైలో 4 టైమ్స్ ఉంది. అక్కడ 117% కాదు, అది 229 ఇయర్లీలో ఉంటే 937 హైకి పోయింది. ఇప్పుడు కూడా 792లో ఉంది. ఇక్కడ చూడండి, హై లో 937 అంటే 400% వచ్చింది రిటర్న్. 117 కాదు, 400% అబోవ్ రిటర్న్స్ రావడం జరిగింది. కరెంట్ ప్రైసు 792 ఉంది. ఈ మజగాన్ డాక్ ఏం చేయాలి, మనం ఇక్కడికి వెళ్ళాలి. మజగాన్ డాక్ కొడితే ఆ కంపెనీ ఏం చేస్తుందో చూసి, ఇవన్నీ డిఫెన్స్ స్టాక్స్ అనమాట. అందుకని ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఇక్కడ చూడండి, డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్. ఇవి మనము ఆ కంపెనీ ఏమేం చేస్తుందో మనం చూడొచ్చు. ఇలా ఎప్పుడైనా కానీ మనము ఏదైతే ఒక కంపెనీ కొనాలనుకుంటే ఫస్ట్ ఆ కంపెనీ వెబ్సైట్కి వెళ్ళాలి. కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి ఆ కంపెనీ ఏం ప్రోడక్ట్ చేస్తుంది, లేదు ఏం సర్వీస్ చేస్తుంది, అది ఏం పని చేస్తుందో మనము చూడాలి. మనము ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాం అంటే, ఇప్పుడు వరకు పెరిగినవి చెప్తున్నాం, రాబోయే సంవత్సరానికి పెరగబోయేవి మీరు పట్టుకోవాలి. అంటే ఏంది, ఏ కంపెనీలు అయితే సేల్స్ పెరుగుతాయో, ప్రాఫిట్ పెరుగుతుందో ఆ కంపెనీలు రాబోయే సంవత్సరానికి వస్తున్నాయి అన్నమాట. అంటే పెరుగుతుంది అని అర్థం. అంటే ఏంది, ఆర్డర్స్ అనుకోండి, సేల్స్ అనుకోండి, టర్న్ ఓవర్ అనుకోండి, నెట్ ప్రాఫిట్ మెయిన్ అనమాట. ఈ నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో ఇక్కడ ఇది కొంచెం ఓల్డ్ డేటా ఉన్నట్టుంది. కాబట్టి మజగాన్ డాకు 400% పెరిగింది. నెక్స్ట్ వచ్చి యూకో బ్యాంకు. బ్యాంకులు ఈసారి బాగున్నాయి. మళ్ళీ ఏం చేయాలి, మనం ఇక్కడ సెర్చ్ ఫర్ ఏ కంపెనీకి వెళ్ళాలి. ఎక్కడైనా ఎప్పుడైనా కానీ సెర్చ్ కంపెనీకి వెళ్ళాలి, యూకో బ్యాంక్ క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు చూపిస్తుంది 10 నుంచి, ఇది కూడా 400% వచ్చింది. 10 రూపాయల నుంచి 38-20 పైసలకు పోయింది. అంటే ఇప్పుడు కూడా చూసినా 3 టైమ్స్ ఉంది. సింపుల్గా ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తే 930కి డబల్ వచ్చింది ప్రాఫిట్. ఇక తర్వాత మళ్ళీ యూకో బ్యాంక్ వెళ్ళి యూకో బ్యాంక్ వెబ్సైట్కి వెళ్ళాలి. వెబ్సైట్ క్లిక్ చేస్తే యూకో బ్యాంక్ ఏం పని చేస్తుందో తెలుస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చి ఇండియన్ బ్యాంకు. అది కూడా మీరు సేమ్ సెర్చ్ కంపెనీకి వెళ్ళాలి, ఇండియన్ బ్యాంక్ క్లిక్ చేయాలి. ఇండియన్ బ్యాంక్ క్లిక్ చేసినాక ఇక్కడ ఇయర్లీ లో 137 ఇయర్లీ హై, అంటే 3 టైమ్స్ పెరిగింది. ఇది కూడా ఏమి అక్కడ ఏదో డేటా ఇచ్చారు, కానీ అంతకంటే పెరిగిన కంపెనీలు కూడా చాలా ఉంటాయి. మనం అవి హోంవర్క్ చేసి పట్టుకోవచ్చు. ఇండియన్ బ్యాంక్ కూడా 3 టైమ్స్ వచ్చింది. ఇది పబ్లిక్ సెక్టార్ బ్యాంకు. ఇది ఏమేమి పనిచేస్తుంది, సింపుల్ అనమాట. బ్యాంక్ అంటే ఉంది, డిపాజిట్లు తీసుకుంటాయి, వడ్డీలు, పర్సనల్ లోన్లు, హౌసింగ్ లోన్లు, కరెంట్ అకౌంట్లు, ఓడీలు, ఇవి అనమాట. ఇవన్నీ లోను, ఆన్లైన్ లోన్స్, ఇవన్నీ చేస్తారు అన్నట్టు. 4th వన్ వచ్చి హెచ్ఏఎల్. ఇది కూడా డిఫెన్స్ స్టాకు. డిఫెన్స్ స్టాక్స్ అన్నీ బాగా రావడం జరిగింది ఈ ఇయర్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఇక్కడ చూడండి, 1400, 3000, 2 టైమ్స్, అంటే 1400 1 టైం ఈజీగా. ఇప్పుడు కూడా హైలోనే ఉంది, ఆల్ టైమ్ హైలోనే ఉంది, న్యూ హైలోనే ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్కి వస్తే 5000కి 6000 కోట్లు రావడం జరిగింది. లాస్ట్ ఇయరే డబుల్ రావడం జరిగింది. 3000కి 5000 రావడం జరిగింది. ఈ సంవత్సరం 5 టీటీఎం అనమాట, అంటే ట్రైలింగ్ 12 మంత్స్, ఇంకా యాన్యువల్ రిజల్ట్స్ రాలేదు. ఇక బ్యాలెన్స్ షీట్ చూసుకోవచ్చు. మనం హెచ్ఏఎల్కి వెళ్ళి ఆ వెబ్సైట్కి వెళ్ళాలి. ఆ వెబ్సైట్కి వెళ్తే ఆ కంపెనీ ఏమేమి పని చేస్తుంది, ప్రోడక్ట్స్, సర్వీసెస్, ఎక్స్పోర్ట్స్, అవన్నీ ఏమేం చేస్తుందో మనము చూడొచ్చు. ప్రోడక్ట్స్కి వెళ్తే కంపెనీ ఇది అనమాట. ఇవి వాళ్ళ ప్రోడక్ట్స్, ఎయిర్ క్రాఫ్ట్లు, హెలికాప్టర్లు, మన పవర్ ప్లాంట్లు, ఇవి మనం ఏరోస్పేస్, ఇవన్నీ కూడా డిఫెన్స్ కిందకి వస్తాయి. ఇవి మనము గమనించవచ్చు. ఇలా ఇప్పుడు మనము ఏదైతే కంపెనీలు ఉన్నాయో అవి చూస్తూ దాన్ని మనము చూడొచ్చు. ఇకపోతే బీడీఎల్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్. సింపుల్, మనం ఏం లేదు, సెర్చ్ ఫర్ ఏ కంపెనీకి వెళ్ళాలి, బీడీఎల్ కొట్టాలి. అంటే ఎనీ కంపెనీ బీడీఎల్ క్లిక్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తే 500 ఈ సంవత్సరం పెద్దగా లేదు,
పీర్స్కి వెళ్తే మీకు చూపిస్తాయి. బ్యాలెన్స్ షీట్కి వచ్చేటప్పటికి 183 కోట్లు 2945 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి. బారోయింగ్స్ ఏం లేనట్టే 6 కోట్లు. ప్రమోటర్ స్టేక్ వచ్చి 74.93 బీడీఎల్ 600 నుంచి 1000కి వచ్చింది. ఇది కూడా 150% రిటర్న్స్ ఇచ్చింది ఈ సంవత్సరం. ఇలా చూస్తూ పోతే చాలా కంపెనీలు 1 ఇయర్లో ఎంతెంత పర్సెంటేజ్ ఇచ్చినాయో మీకు చూడొచ్చు. ఇది పబ్లిక్ సెక్టార్ యూనిట్. మీరు ఏం చేయాలి అంటే సింపుల్గా మెయిన్ ఐచార్ట్స్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. main.icharts.in ఈ వెబ్సైట్కి వెళ్తే ఈ వెబ్సైట్లో స్క్రీనర్ వర్డ్ అని లెఫ్ట్ సైడ్ ఒక వర్డ్ ఉంది, దాన్ని క్లిక్ చేయాలి. స్క్రీనర్ వర్డ్ క్లిక్ చేసినాక ఇక్కడ పేజీకి 20 2060 రికార్డ్స్ ఉన్నాయి. అంటే ఒక పేజీకి 20. ఇక్కడ ఈ 2060 ఒకటే పేజీకి రావాలి అంటే ఎక్స్పోర్ట్ క్లిక్ చేయాలి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే అక్కడ మనకి ఇవన్నీ కూడా ఎక్సెల్కి వచ్చేస్తాయి. ఎక్సెల్కి వచ్చినాక ఈ మూల పట్టుకొని, అంటే 1కి Aకి మధ్యలో పట్టుకొని ఇది సెలెక్ట్ చేయాలి. అంటే పేజీ అంతా సెలెక్ట్ అయింది. మళ్ళీ Aకి Bకి మధ్యలో క్లిక్ చేస్తే నీట్గా ఒక్కొక్క కాలము విజిబుల్గా కనపడేటట్టు వస్తాయి. మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళి రైట్ సైడు సార్ట్ అండ్ ఫిల్టర్కి వెళ్ళి కస్టమ్ సార్ట్ క్లిక్ చేయాలి. కస్టమ్ సార్ట్ క్లిక్ చేసి మళ్ళీ సార్ట్ బై ఏ కాలం మనం సార్ట్ చేద్దాం అనుకున్నామో చేసి పర్సంటేజ్ చేంజ్ 1 ఇయర్ అని పెట్టుకోవాలి. 1 ఇయర్ అని పెట్టుకుంటే లార్జెస్ట్ స్మాలెస్ట్ లార్జెస్ట్ వస్తుంది. లార్జెస్ట్ స్మాలెస్ట్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తే ఇప్పుడు 1 ఇయర్లో ఎంత పర్సెంటేజ్ వచ్చినాయో మనకి ఇక్కడ చూపిస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు ఫస్ట్ రాజ్ RIL అని ఒక కంపెనీ ఉంది. అది 1 ఇయర్లో పర్సెంటేజ్ ఎంత వచ్చిందయ్యా, 10,233%. ఇప్పుడు మీకు చెప్పే ఈ ఎపిసోడ్లో 1 ఇయర్లో 100% 200% కాదు, 1 ఇయర్లో 10,233% వచ్చింది. సెకండ్ వన్ ఫోకస్ ఉంది, అది 712% వచ్చింది. అంటే లక్ష పెడితే 7 లక్షలు 7 టైమ్స్ అయింది. లక్షకి 7 లక్షలు. అది అయితే కోటి అయింది. లక్ష పెడితే 10,233 కోటి రూపాయలు అయింది. BSHSL అది 7 లక్షకి 7 లక్షలు వచ్చినాయి. గ్లోబల్ ఉంది, అది కూడా 481 టైమ్స్ వచ్చింది. అంటే నియర్లీ 5 టైమ్స్. లక్ష పెడితే 5 లక్షలు. ఇట్లా మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మీరు కనుక ఫాలో అయితే మినిమం 100 టైం, అంటే 1 టైం అయినవి. ఇక ఇవన్నీ మనం ఫాలో కనుక అయితే ఎన్ని కంపెనీలు ఉన్నాయి, 1 టైంకి వచ్చినా కూడా నియర్లీ 100% ఉన్నాయి. అంటే 1 టైం నియర్లీ ఎన్ని ఉన్నాయి, 74 కంపెనీస్ ఉన్నాయి, 75 దాకా ఉన్నాయి. ఇలా మనము సార్టింగ్ చేసి హోంవర్క్ చేసి ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ డేటా తీసుకొని ఇక్కడే మీకు 3 months పర్సెంటేజ్ చూపిస్తుంది, 1 month పర్సెంటేజ్ చూపిస్తుంది, 1 week పర్సెంటేజ్ చూపిస్తుంది, 1 dayలో ఎంత పర్సెంటేజ్ పెరిగిందో కూడా చూపిస్తుంది. ఇలా మనము సార్టింగ్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి. రోజు ఇందులో అయితే 2060 కంపెనీలు డేటా వచ్చింది. అదే BSE వెబ్సైట్కి వెళ్ళినట్టయితే 4000 కంపెనీలు ట్రేడ్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, BSEలో 4105 కంపెనీలు ట్రేడ్ అవుతున్నాయి. NSEలో వచ్చేటప్పటికి NSE మనము అన్ని కలిపితే అక్కడ కూడా సుమారు 1800 కంపెనీలు మనకి మనీ కంట్రోల్కి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు మార్కెట్స్ ఇక్కడ ఎన్ని కంపెనీలు ట్రేడ్ అయిందనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఎన్ని ఏ గ్రూప్ ఎన్ని, బి గ్రూప్ ఎన్ని, ఇవన్నీ ఓవరాల్గా మన పని ఏంటిది అంటే సింపుల్గా ఏదైతే ఉందో హోంవర్కే ముఖ్యం. హోంవర్క్ చేసుకొని ఇవన్నీ చేయొచ్చు. ఇక తర్వాత ఇది ఏదైతే ఉందో మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇది బిగినర్స్కి, లెర్నర్స్కి బాగా హెల్ప్ అయ్యేది మాత్రమే. అంతే తప్ప బాగా ఎక్స్పర్ట్స్ ఉండి ఉన్నదనుకోండి వాళ్ళకి ఏముండదు. ఇవన్నీ బాగా ఐడియా ఉంటుంది, వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళకి చెప్పక్కర్లేదు, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి ఉంటుంది. ఇది మీకు ఓన్లీ అవేర్నెస్ అనమాట. అంటే ఇది ఒక షేరు సంవత్సరంలో ఎంత పెరిగింది, నెలలో ఎంత పెరిగింది, 3 నెలలు ఎంత పెరిగింది, వారంలో ఎంత పెరిగింది, ఒక రోజులో ఎంత పెరిగింది, అయితే ఒక్కొక్కటి మనం చూడలేము. అయితే ఈ వెబ్సైట్లోకి వెళ్తే మనకు అక్కడ డేటా మొత్తం ఉంటుంది అన్నట్టు. అంటే ఎట్ ఏ టైము 2060 కంపెనీల డేటా ఇన్ఫర్మేషన్ మనకి అవైలబుల్ ఉంటుంది. ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది, ఏ రోజుకి ఆ రోజు చేంజ్ అవుతూ ఉంటుంది, ఏ రోజుకి ఆ రోజు ధరలను బట్టి. ఇక్కడ ఇది మాన్యువల్ కాదు, ఇదంతా సాఫ్ట్వేర్ కాబట్టి మనమేమి అక్కర్లేదు. డైలీ ఒకసారి దీన్ని వెబ్సైట్ని అబ్జర్వ్ చేస్తే ఎనఫ్. ఇది మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే.
సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.